10th క్లాస్ వాళ్ళకి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. ఇప్పటివరకు ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి. ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేస్తాను. కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరిఫై దట్ ద పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2, -1 ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. ఇందులో మెయిన్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి అంటే 2 or more పాయింట్స్ ఒకే స్ట్రేట్ లైన్ మీద ఉండాలి. ఒకే స్ట్రేట్ లైన్ మీద 2 or more పాయింట్స్ కనుక ఉంటే వాటిని కొలీనియర్ అని చెప్తాం. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చి ఇవి కొలీనియర్ అన్నాడంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఒకే స్ట్రేట్ల మీద ఉన్నాయి అని. ఇక్కడ వెరిఫై అన్నాడు కాబట్టి ఒకే స్ట్రేట్ల మీద ఉన్నాయా లేవా, స్ట్రేట్ లైన్ మీద ఉంటే అవి కొలీనియర్, లేకపోతే నాన్ కొలీనియర్. అసలు ఒకే స్ట్రేట్ల మీద లైన్ మీద ఉన్నాయా లేవా అనేది ఎలా ప్రూవ్ చేయాలి మనం అంటే, ఇప్పుడు ఒక స్ట్రేట్ లైన్ ఎజ్యూమ్ చేసుకొని ABC అంటే వాడిచ్చిన 3 పాయింట్స్ కూడా ABC అని ఎజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో AB డిస్టెన్స్ BC డిస్టెన్స్ ఎడిషన్ చేస్తే మనకేమొస్తుంది, AC వస్తుంది. అంటే ఇక్కడ ABC ఇలాగే ఉంటాయని చెప్పలేము మనం, ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఏదైనా 2 డిస్టెన్సెస్ని ఎడిషన్ చేస్తే ఆ మొత్తం డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇది లాజిక్, దీని వెనకాల ఉన్న లాజిక్. అది కనుక మనం ప్రూవ్ చేయగలిగితే కొలీనియర్ అవుతాయి. అలా కనుక అవ్వకపోతే అవి నాన్ కొలీనియర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇది, √x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇవి కొలీనియరా కాదా అనేది డిసైడ్ చేస్తాం. సో ABకి మధ్యలో డిస్టెన్స్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి. x2 అంటే 2, x1 అంటే 1, ఇలా చూసుకోవాలి. 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 - 1 అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 3 - 5 -2 హోల్ స్క్వేర్. చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూ సబ్ట్రాక్ట్ చేసే కాబట్టి -2 వచ్చింది. 1 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే 4, -2 × -2 +4 అనమాట. √5. AB మధ్యలో ఉన్న డిస్టెన్స్ √5. 5కి రూట్ వాల్యూ లేదు కాబట్టి అలా వదిలేస్తున్నాం. BCకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ √, ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వేసిన వాల్యూస్ ఇవన్నీ. -2 -2 హోల్ స్క్వేర్, -1 -3 హోల్ స్క్వేర్. -2 -2 అంటే -4, -1 -3 అన్న కూడా -4. -4 × -4 16, ఇది కూడా 16. √32. √32ని 4√2 రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే √32ని మనం √16 × 2 రాసేద్దాం. 32ని 16 × 2. 16 రూట్ ఎంత, 4. అందుకని 16 రూట్లోంచి బయటికి రాగలిగితే 4 అయింది. 2కి స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి √2 అలాగే ఉండిపోయింది, 4√2. ఇది BC మధ్యలో ఉన్న డిస్టెన్స్. నెక్స్ట్ CA మధ్యలో ఉన్న డిస్టెన్స్ -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 5 హోల్ స్క్వేర్. -2 - 1 అంటే -3, -1 - 5 -6, 9 + 36 √45. √45 3√5 వచ్చింది. ఎలా వచ్చింది అంటే 45ని 9 × 5 రాసుకున్నాం. 9కి రూట్ ఎంత అంటే 3. √5కి స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి √5 అలాగే ఉండిపోతుంది. ఇది 3√5. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ని, డిస్టెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ 2 డిస్టెన్స్ని ఎడిషన్ చేసినా కానీ థర్డ్ డిస్టెన్స్ వచ్చే ఛాన్స్ అసలు లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. √5 4 అసలు మనం ఎడిషన్ చేయలేము. ఒకవేళ ఈ రెండింటిని ఎడిషన్ చేయగలిగినా ఇది మాత్రం రాదు. లేదా ఈ 2 వాల్యూస్ని ఎడిషన్ చేసినా ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వదు. ఈ 2 వాల్యూస్ని ఎడిషన్ చేసినా దీనికి ఈక్వల్ అవ్వదు. ఏ 2 వాల్యూస్ని ఈక్వల్ చేసినా థర్డ్ దానికి ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇవి కొలీనియర్ అవ్వవు. అదే ఇక్కడ చెప్తున్నాం ఇంగ్లీష్లో. సిన్స్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ డిస్టెన్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద థర్డ్ వన్. అంటే ఏ 2 డిస్టెన్స్లు ఎడిషన్ చేసినా కానీ ఇంకొక థర్డ్ వన్కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఏం చెప్తున్నాం కాబట్టి హెన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్.
అవి స్ట్రెయిట్ లైన్ మీద ఉన్నట్లుగా ఉండవు ఇంకా, కాబట్టి అవి నాన్ కొలీనియర్ అంతే. ఈ విధంగా మనం వాటిని కొలీనియరా కాదని వెరిఫై చేసాం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే ఫార్ములాని యూజ్ చేసి. లేదా దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు మనం, దానికి ఇంకోలా సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అని అస్యూమ్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇదే చాప్టర్లో ఉన్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాని కూడా యూజ్ చేసుకొని మనం ఇవి కొలీనియర్ కదా చెక్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది, హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, ఇక్కడ అన్నిట్లో చూస్తే బయట x1 x2 x3 ఉన్నాయి, బ్రాకెట్ లోపల మాత్రం అన్ని వైలే ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్నీ కూడా 1 2 3, ఇక్కడ 2 3 1, ఇక్కడ 3 1 2, అంటే ప్రతిది కూడా దాని తర్వాత వాల్యూ స్టార్ట్ అవుతుంది. 1 తర్వాత వచ్చేది 2 కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే 2 తర్వాత 3, 2 3 1, 3 1 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ మంది కష్టపడుతూ ఉంటారు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎక్స్లన్నీ బయటే ఉంటాయి, లోపల ఉండేది వైలే కాబట్టి 1 2 3, 2 3 1, 3 1 2 అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఫార్ములా ఎప్పటికీ మర్చిపోం మనం. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆ పర్టికులర్ వాల్యూస్ ఏవైతే మనం x1 y1 x2 y2 x3 y3 అని ఇచ్చిన పాయింట్స్ని అస్యూమ్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి ఈ పర్టికులర్ వాల్యూస్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా వీటన్నిటిని సాల్వ్ చేస్తే, ఈ సాల్వ్ చేయడం అనేది చాలా కామన్ వాల్యూ 10th క్లాస్ వాల్యూ కోసం. సో ఈ ఎడిషన్లు సబ్ట్రాక్షన్ నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. సో చూడండి, ఇలా చేస్తే నాకు మొత్తానికి -12 వచ్చింది. -12 రూట్లో అది ఇక్కడ మోడ్యులస్ అంటుంది. దీన్ని మోడ్యులస్ లోపల నెగిటివ్ వాల్యూ ఉన్నా కూడా అది పాజిటివ్ వాల్యూనే, అందుకనే ఇక్కడ 12 అయింది, +12. అది మోడ్యులస్కున్న స్పెషాలిటీ. హాఫ్ ఇంటూ 12, 12లో హాఫ్ ఎంత అంటే 6. ఇక్కడ చూడండి, సిన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నాట్ 0, ఏవైనా కొలీనియర్ అవ్వాలంటే పాయింట్స్ వాటికి ఏరియా ఫార్ములా అప్లై చేస్తే 0 అయిపోవాలి, అప్పుడు మాత్రమే అవి కొలీనియర్. ఇక్కడ 0 అవ్వలేదు కాబట్టి అవి నాట్ కొలీనియర్. అంటే ఇలా చేసినా మనకు అదే వచ్చింది, ఇలా చేసినా కూడా అదే వచ్చింది. ఈ 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో ఏది ఈజీగా అనిపిస్తే, ఏది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఈజీ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వచ్చు. అది దీని సొల్యూషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x, 7 అండ్ 1, 15 ఈజ్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ 10 అయితే, అంటే డిస్టెన్స్ వాడే ఇచ్చాడు ఎంతో డిస్టెన్స్ అయితే ఎక్స్ ఏమై ఉండొచ్చు అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 10 వస్తుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 పాయింట్స్ని ఏ అండ్ బి అని అస్యూమ్ చేసుకున్నాను నేను. గివెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 10 ఇచ్చేసాడు, డిస్టెన్స్ వాడే ఇచ్చాడు కదా. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 10. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని రిపీట్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్లోకి వెళ్తుంది, గుర్తుంటుంది. ఎందుకంటే హయ్యర్ క్లాసెస్ మన ఆఫ్టర్ 10th తర్వాత కూడా వచ్చే క్లాసెస్లో ఎక్కడ కూడా ఈ చాప్టర్ మనల్ని వదలదు, ఈ పాయింట్స్ ఈ ఫార్ములాస్ మనల్ని వదలవు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. కాబట్టి మనకు వీలైన టైమ్స్ ఫార్ములాని రిపీట్ చేస్తూ ఉంటే, అప్లై చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకొని తీరాలి. సో దాన్ని కనుక అప్లై చేసి ఇది చేస్తే 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 7 హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. 1 - x హోల్ స్క్వేర్ని a - b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేసి ఇక్కడ నేను ఎలాబరేట్ చేశాను దాన్ని. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² - 2ab + b² గుర్తుపెట్టుకోవాలి.
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి మనకి, మళ్ళీ పర్టికులర్గా 10th క్లాస్లో నేర్చుకోవాలి. అదే 1 + x² - 2x + 64 = 10. సో ఓవరాల్గా మనకి ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే 64 1ని ఎడిషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 65. సో దాన్ని x² - 2x + 65 = 10 అని వచ్చింది. ఇప్పుడు ఇటువైపు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దాన్ని పోగొట్టాలి. కాబట్టి ఆ స్క్వేర్ రూట్ని ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు ఈ స్టెప్లో. అదేమైపోయింది అంటే ఈక్వల్ టు ఇటువైపుకి వెళ్ళిపోయింది, స్క్వేర్గా మారుతుంది. స్క్వేర్ రూట్ అనేది ఈక్వల్ టు ఇంకొక సైడ్ వెళ్తే అది స్క్వేర్గా మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో 10² అంటే 100. ఇటువైపు ఉన్న 100ని ఇటువైపు తీసుకొస్తే -100 వచ్చింది. సో x² - 2x - 35 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది ఇక్కడ మనకి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. ఆల్రెడీ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ కూడా చెప్పడం జరిగింది. ఈ మెథడ్ కనుక మీకు తెలియకపోతే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ కూడా కవర్ చేసిన అయిపోయింది. అక్కడ ఒకసారి చూస్తే ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. x = 7, x = -5 అనే వాల్యూస్ వచ్చినాయి. ఇదేంటి సార్ 2 వాల్యూస్ వచ్చినాయి ఎక్స్కి అంటే, ఈ 2 వాల్యూస్లో ఏది తీసుకున్నా కానీ డిస్టెన్స్ 10 వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడు, 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేస్తే 10 వచ్చింది, అప్పుడు x ఏంటి అన్నాడు. నువ్వు x వాల్యూ 7 పెట్టుకున్న 10 వస్తుంది, -5 పెట్టుకున్నా కూడా డిస్టెన్స్ 10 వస్తుంది. సో 2 వాల్యూస్ ఏదైనా కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇఫ్ a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of p such that AP = 3/7 AB and P lies on the segment AB. అంటే ఇక్కడ AB అనే పాయింట్స్ ఇచ్చేసి ఒక కోఆర్డినేట్స్ ఆఫ్ P అంటే P అనే ఇంకొక పాయింట్ ఏదో ఉంది, అది AP = 3/7 AB అయితే P లైస్ ఆన్ ద సెగ్మెంట్ AB అనేది లైన్ సెగ్మెంట్ అనమాట. ఇక్కడ లైన్ సెగ్మెంట్ AB అనే లైన్ సెగ్మెంట్ మీద P అనేది ఎక్కడ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన ఒక హింట్ ఇచ్చాడు మనకి. ఈ హింట్ని బేస్ చేసుకొని P యొక్క కోఆర్డినేట్స్ అంటే P పాయింట్ ఏమై ఉంటుందంటే ఈ ఫార్మేట్లో పాయింట్ అనమాట. P అనే పాయింట్ ఏమై ఉండొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆల్రెడీ గివెన్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్స్ నేను x1 y1 x2 y2 అని ఎస్యూమ్ చేసుకున్నాను. అండ్ AP = 3/7 AB, ఇక్కడ ఉన్న AB అనేది ఇటువైపు తీసుకొచ్చాను, బై అయింది. AP/AB = 3/7 అంటే ఇక్కడ నాకు నేను ఎందుకు ఇలా తీసుకొచ్చాను అంటే ఏపీకి ఏబీకి మధ్యలో ఉన్న రేషియోని తెలుసుకోవడం కోసం ఇలా తీసుకొచ్చాను. అప్పుడు బై అన్న రేషియో అన్న ఒకటే. ఇదేంటి ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది, మళ్ళీ ఇక్కడ రేషియో అంటున్నారు అనుకోకర్లేదు. AB/AB అన్న, AP/AB అన్న ఒకటే. సో 3:7 రేషియోలో ఉంది. ఇది ఒక లైన్ సెగ్మెంట్ అని వాడే మన క్వశ్చన్లో అన్నాడు కాబట్టి AB అనే ఒక లైన్ సెగ్మెంట్ కనుక జాయిన్ నేను తీసుకున్నాను. ఈ లైన్ సెగ్మెంట్ మీద P అనేది ఏదో ఎక్కడో ఒక పాయింట్ అని చెప్పాడు, అందుకని ఇక్కడ పాయింట్ ఉందని అస్యూమ్ చేసుకున్నాను. అది కూడా ఎలా రాశాను ఇక్కడ చూడు, మొత్తం మనకి AP అనే 3 అంటే AP అనే 3, AB మొత్తం 7 అన్నాడు. అంటే మొత్తం 7, ఈ పార్ట్ వరకు 3 అంటే ఇది 4 కదా ఇండైరెక్ట్గా. అదే ఎందుకని 4 + 3 7 కదా అలా. అప్పుడు దీనివల్ల నాకేం తెలిసింది, ఏపీకి పీబీకి ఉన్న రేషియో తెలిసింది. ఇలా తెలిసినప్పుడు మాత్రమే మనం సెక్షన్ ఫార్ములాని యూజ్ చేయగలం. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు సెక్షన్ ఫార్ములా యూజ్ చేయలేం. ఎందుకని యూజ్ చేయలేము, ఇక్కడేమో ఏబీ మొత్తానికి రేషియో ఉంది, ఏపీకి మాత్రమే రేషియో ఉంది, అప్పుడు సెక్షన్ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ ఫార్ములా వర్కౌట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఇదే. సెక్షన్ ఫార్ములాలో మనకి రేషియో అనేది ఇంపార్టెంట్. M1:M2 = 3:4 రేషియో తెలిసిపోయింది. సెక్షన్ ఫార్ములా ఇది సెక్షన్ ఫార్ములా. ఇంకో ఫార్ములా వచ్చింది, ముందు డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములాస్ అయిపోయింది, ఇప్పుడు సెక్షన్ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేశాను.
సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేషన్లు ఎక్కడ ఎడిషన్లు ఎక్కడ చేయాలో అక్కడ కరెక్ట్గా చేయాలి. ఎక్కడ మైనస్లు ప్లస్లు మిస్ చేసేసి అవన్నీ చేస్తే రాంగ్ ఆన్సర్లు వస్తాయి. ఎక్కువ అందరు చేసే మిస్టేక్ మైనస్ల దగ్గర ప్లస్ల దగ్గర మిస్టేక్ చేసేసి ఆన్సర్ రాలేదని కంగారు పడతారు. కంగారు పడక్కల్లా చెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకుంటే మైనస్లు ప్లస్లు అక్కడే మిస్టేక్స్ జరుగుతాయి. మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత మల్టిప్లికేషన్స్ అందరికీ వచ్చే ఉంటాయి కదా, కాబట్టి అన్నీ కూడా సరిగ్గా చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది -2/7 -20/7. అది సో గుర్తుపెట్టుకోండి, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎడిషన్లు సబ్ట్రాక్షన్లు ఇవి చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలి.